హలో నమస్తే నేను మీ ప్రవి మాట్లాడుతున్నాను. ప్రవిస్ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? స్విట్జర్లాండ్లో ఉన్నామండి. స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీలో ఉన్నాము. చాలామంది స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీ అంటే ఏమనుకుంటారు? జ్యూరిష్ అనుకుంటారు. అయితే స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీ నిజానికి బర్న్. ఇప్పుడు అదే బర్న్లో మనం ఉన్నాము. ఇది చాలా హిస్టారికల్ సిటీ అండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. హౌసెస్ కూడా ఎప్పుడెప్పుడేవో ఓల్డ్ హౌసెస్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ సిటీ అయితే ఎంత ఫేమస్ అంటే వావ్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను ఎంజాయ్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అయితే మనం సిటీ చూద్దామా? మరి వచ్చేసేయండి. చూడండి ఈ నది ఎంత బాగుందో. ఎందుకంటే ఇది ఎంత ప్యూర్గా, ఎంత బ్లూ కలర్లో ఉంది. అసలు బ్లూ కాదు, గ్రీన్ కలర్లో అనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా ఇలాంటి నదులు వచ్చి ఫ్రిడ్జ్లోనే చూస్తూ ఉంటాము. ఎందుకంటే నేను చూసినంత వరకు స్విట్జర్లాండ్లోనే ఇంత ఈ కలర్, ఈ వాటర్ నేను ఇక్కడే చూశాను. చాలా బాగుంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది. మీరు నా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు. ఆ హౌసెస్ అన్నీ కూడా ఎంత ఓల్డ్ స్ట్రక్చర్తో ఉన్నాయో చూసారా? చాలా బాగుంది కదా. అంటే స్విట్జర్లాండ్ అంటేనే, జనరల్గా స్విట్జర్లాండ్ అంటేనే ఏదో అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అంటే ఏదో దేవుళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి వాళ్ళు వెళ్ళిపోతే మనకేదో మిగిల్చారు అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ప్లేసెస్కి నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఈ స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీ అయిన బర్న్లో ఉన్నాం కాబట్టి ఈ సిటీని మొత్తం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. చూడండి, మనము ఇక్కడ బేర్పిట్ దగ్గర ఉన్నాము. దీన్ని బేర్పిట్ అంటారు. అయితే ఈ క్యాపిటల్ సిటీ అయిన బర్న్, ఇక్కడ ఈ బర్న్లో ఈ బేర్పిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇది సిటీ ఎంట్రన్స్లోనే మనకి స్టార్ట్ అవుతుంది. ఇది వీళ్ళకి బేర్ అనేదాన్ని దీన్ని పెంచడం అసలు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, దీని ఫ్లాగ్లో కూడా ఈ బేర్ సింబలే ఉంటుంది ఈ సిటీకి. నా వెనకాల మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఆ బేర్లు మంచిగా క్యారెట్ అండ్ బీట్రూట్, వెజిటేబుల్స్ లైక్ ఫిష్ ఇవన్నీ తింటున్నాయి. మీరు చూస్తున్నారు కదా, చూడండి. ఓన్లీ ఈ స్ప్రింగ్ అండ్ సమ్మర్లోనే ఈ బేర్స్ అన్నీ బయటకు వస్తాయి. వింటర్లో అయితే హైబర్నేషన్లో లోపల ఉంటాయి. అయితే మీరు డెఫినెట్గా ఇది చూడాలి. ఈ బేర్స్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ చూసారు బేర్ ఎలా బయటకు వచ్చి. ఇది ఫుడ్ టైము, వాళ్ళ ఫిష్, కొన్ని వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ వాటికి ఫుడ్ వేస్తున్నారు. వాళ్ళు అవి తింటున్నాయి. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు.
ఇప్పుడు మనము సిటీ మెయిన్ స్ట్రీట్లో ఉన్నాము. ఇప్పుడు అటు ఇటు ఫ్లాగ్స్ ఉన్నాయి, అలాగే ఈ మొత్తం ఆర్కిటెక్చర్ ఎలా ఉందో బిల్డింగ్స్ అంతా మీరు చూడండి. ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాము. రండి వెళ్దాం. షాప్స్ అన్నీ కూడా ఇలా లోపలికి ఉంటాయి. మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా ఇలా లోపలికి ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి మనము మెయిన్ స్ట్రీట్లోనే ఉన్నాము. కానీ మీరు ఇంతకు ముందు చూసిన సిటీస్లో, యూరోప్లో ఇంతకుముందు చూసిన సిటీస్లో ఎలా ఉండేది, మెయిన్ స్ట్రీట్ పైనే షాప్స్ ఉండడం మీరు చూశారు. అయితే ఇక్కడ ఎలా ఉంది అంటే లోపల షాప్స్ ఉంటాయి, మనం వాటికి స్టెప్స్ వేసి ఉంటాయి, మనం వాటిలో దిగి మళ్ళీ మెయిన్ స్ట్రీట్లోకి నడుస్తాం. అంటే మనం పైకి రావాలంటే మంచి స్టెప్స్ ఎక్కి రావచ్చు, మనము అక్కడే నడవాలి అంటే మెయిన్ స్ట్రీట్లో ఇలా నడుస్తూ పైకి ఈ షాపుల్ని, లోపల ఉన్న షాపుల్ని చూడవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ సిటీ. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇలా మనము ఆ షాపుల్లోంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇది మెయిన్ స్ట్రీట్. ఇప్పుడు మెయిన్ స్ట్రీట్ మనము ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ మనం ఒకవేళ షాపుల్లోకి వెళ్ళాలి, ఏదైనా షాప్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ స్టెప్స్ ఎక్కుకొని లోపలికి వెళ్ళి మనము షాపింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ సిటీ అంటే నాకు చాలా ఇష్టము. అసలు ఎంత డిఫరెంట్గా ఉందో మీకు కనిపిస్తుందా? నేను ఇంతకుముందు మీకు చూపించిన సిటీస్ కన్నా ఈ సిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఎందుకంటే నేను మెయిన్ స్ట్రీట్ ఈ విధంగా ఉండడము చాలా అరుదుగా చూస్తున్నాను. నాకే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే ఇంకా ముందు ఇంకా ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. వచ్చేసేయండి. చూడండి, ఈ మెయిన్ స్ట్రీట్లో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి ఫౌంటైన్, ఇప్పుడు మీరు ఫౌంటైన్ చూస్తున్నారు, ఇలాంటి ఫౌంటైన్స్ చాలా వస్తూనే ఉంటాయి. అయితే దీనికి ఇంకో స్టోరీ కూడా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు వాటరు. ఈ వాటరే ఇంతకుముందు పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వాటరే సరఫరా, ఈ ఇళ్ళకి ఇదే వాటర్ సరఫరా వెళ్ళేది. మీరు చూస్తున్నారు, ఇది చాలా ప్యూర్ వాటరు, చాలా ప్యూర్ వాటర్ ఇది. ఇదే ఇళ్ళకి వెళ్ళేది. కానీ ఇప్పుడు జనాలు పెరిగి జనరేషన్ మారే కొద్దీ కూడా అంత చేంజ్ అయింది. మనం ఇంకా ముందు ఏముందో ఏంటో కూడా చూద్దాము. అసలు ఈ వెదర్ కూడా ఇప్పుడు మనకి స్ప్రింగ్ స్టార్ట్ అయింది, ఇంకా సమ్మర్ రాబోతుంది. వెదర్ కూడా ఎంత బాగుంది మీరు చూస్తున్నారు. నేనైతే ఈ వెదర్లో అసలు మీకు తెలుసు స్విట్జర్లాండ్లో జనరల్గా వెదర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు మబ్బులు వచ్చేస్తాయి, ఎప్పుడు సన్ వస్తుంది, ఏది మనకి తెలియదు. సడన్గా ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. అయితే నేను ఎంత కాలం అయిందంటే ఇలాగా హాఫ్ స్లీవ్స్ డ్రెస్సులు వేసుకుని, అంటే ఇలా సన్ వచ్చి ఇలా వెదరు ఈ విధంగా చేంజ్ అవ్వడము కానీ చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. వెదర్ ఇలా ఈ సన్ వచ్చి ఇలా ఉంది స్విట్జర్లాండ్లో. అంటే నేను చాలా తక్కువ టైంలో చూస్తున్నాను అంటే ఇంత మంచి వెదరు ఇది. అందుకే నేను మీకు చూపించాలని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సరేనా, ముందు ఇంకేముందో ఎలా ఉంది, ఇంక ఇలాంటి ఫౌంటైన్స్ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి, చూద్దాం మరి. సరేనా. చూడండి, మనం ఇప్పుడు ఇంకో ఫేమస్ ప్లేస్లో ఉన్నాము. ఇదేంటంటే ఇది బర్న్లోని ఉన్న క్యాథడ్రిల్. అంటే ప్రతి ఊర్లోని ఒక క్యాథడ్రిల్ టైప్ ఉంటుంది. అయితే ఈ క్యాథడ్రిల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా చెక్కి శిల్పాలని ఎంత బాగా నీట్గా అమర్చి పెట్టారు. అయితే మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. అయితే ఇదే బర్న్లో ఇంకొక చర్చ్ కూడా ఉంది. అదొచ్చి అసలు ఆర్కిటెక్చర్ ఏమి అంటే
ఆ శిల్పాలు ఆ స్ట్రక్చర్ ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది. దానికి ఒక స్టోరీ ఉంది, అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను, చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఇప్పుడు ఈ క్యాథడ్రిల్ లోపలికి వెళ్ళి మనము ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం, సరేనా? వచ్చేసేయండి అండి. లోపల చాలా ఆర్కిటెక్చర్ సూపర్ డూపర్ ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ నాట్ అలౌడ్ వీడియోస్, అందుకే నేను మీకు చూపించలేదు. ఇప్పుడు బయట మాత్రమే నేను మీకు చూపించగలుగుతున్నాను. సరే, ఇంకేమైనా ఉందేమో మనం చూద్దాము. చూసారా, నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ చర్చ్, ఇది చాలా పురాతన కాలంది, ఇది చాలా ఫేమస్. ఎందుకంటే ఈ పురాతన కాలమైన ఈ చర్చ్ దీన్ని వీళ్ళు ఎప్పటి నుంచో ఉంది, దీన్ని వీళ్ళు రెనోవేట్ చేద్దాం అనుకున్నారు. అయితే రెనోవేట్ చేశారు, చేసినా కూడా ఇంకా మీకు తెలుసు కదా చాలా పైసలు పెట్టాలి. అయితే గవర్నమెంట్ ఇచ్చిన పైసలు రెనోవేట్ స్టార్ట్ చేశారు. ఇంకా మంచిగా రెనోవేటెడ్ చెయ్యాలి అంటే పైసలు సరిపోక వాళ్ళు అలా వదిలేశారు. ఎందుకంటే మీరు చూస్తారు చాలా చర్చలకి వాళ్ళు మంచిగా శిల్పాలు చెక్కి ఇవన్నీ పైన పెడుతారు. మంచిగా మనకి అవుట్ సైడ్ చాలా బాగా కనిపిస్తాయి చర్చలు. ఎందుకంటే యూరోప్లో మీరు ప్రతి చర్చ్ చూసినా చాలా బాగుంటుంది, ఆర్కిటెక్చర్ అంతా చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఇది ప్లెయిన్గా వదిలేశారు అంటే అదే కారణము. ఏంటంటే పైసలు వాళ్ళకి సరిపోక అలా వదిలేశారు. మీరు ఇది చూస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ శిల్పాలు అవి ఇవి ఏమీ లేకుండా కొంచెం ప్లెయిన్గా డిఫరెంట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఫేమస్ చర్చ్. ఈ ఏరియా కూడా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే మంచిగా రెస్టారెంట్స్ అవి ఇవి బాగా ఓపెన్ చేసే సైట్స్ చాలా బాగుంటుంది, జనాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జనాలు ఉన్నారు, కానీ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఈ ప్లేస్ని కూడా మంచిగా విజిట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ ప్లేస్ అంతటా కూడా ఫ్యామిలీతోని మంచిగా విజిట్ చేయొచ్చు. మనకి మంచి వాక్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ చూస్తే రివర్ ఉంది. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అన్నమాట. మనము ఇప్పుడు ఫేమస్ ప్లేస్లో ఉన్నాము. ఇదేంటంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. మీ అందరికీ అసలు ఆయన తెలియని వాళ్ళు ఎవ్వరి ప్రపంచంలో లేరు, ఎందుకంటే ఆయన చాలా చాలా ఫేమస్. ఆయన ఇక్కడే ఈ అపార్ట్మెంట్స్లో 1903 నుంచి 1905 వరకు, అంటే 2 years ఇదే అపార్ట్మెంట్లో ఆయన స్టే చేశారు. ఆయన మీకు తెలుసు ఫిజిసిస్ట్. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఈ ప్లేస్కి, ఏంటంటే ఆయన ఉన్న ఈ 2 సంవత్సరాల్లోని రిలేటివ్ థియరీని కనిపెట్టారు. అది ఏంటి అంటే E=mc². అది మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారండి మీరు అందరూ. అయితే అది చాలా చాలా ఆయన ఇదే ప్లేస్లో ఇప్పుడున్నప్పుడు అది కనిపెట్టారు. చాలా ఫేమస్ కదా, మీ అందరూ మీకు ఇంత ఫేమస్ అయిన ప్లేస్ని కూడా నేను ఇప్పుడు చూపించేశాను. ఇవన్నిటిని కూడా మీరు తప్పకుండా స్విట్జర్లాండ్ బర్న్కి వచ్చినప్పుడు తప్పకుండా చూడాలి, ఎందుకంటే స్విట్జర్లాండ్ బర్న్ అనేది క్యాపిటల్ సిటీ స్విట్జర్లాండ్కి. ఇది మీరు అందరూ చూడాలని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చేశారు. అయితే అడల్ట్స్కి వచ్చి €7 టికెట్, స్టూడెంట్స్కి సీనియర్ సిటిజన్స్కి వచ్చి €5. మనం లోపలికి వెళ్ళి అసలు ఆయన ఎక్కడ ఎలా స్టే చేశారు, అక్కడ ఏం చేశారు, ఏ ప్లేస్కి ఏం చేశారు ఏంటి అనేది కూడా క్లియర్గా మనం లోపలికి వెళ్ళి చూడవచ్చు. వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ ఈ ప్లేస్ చాలా చాలా ఫేమస్. అంటే ఇక్కడ ఎంతమంది టూరిస్టులు ఫొటోస్ తీసుకుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు, మీరు చూస్తున్నారు. అండ్ చూడండి, ఇక్కడ కూడా ఆస్ట్రోనామికల్ క్లాక్ ఉంది. మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఒక వేరే కంట్రీలో నేను మీకు చూపించాను. ఇప్పుడు ఇక్కడ కూడా అది చాలా చాలా ఫేమస్. చూస్తున్నారు కదా, అక్కడ బెల్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, హిస్టరికల్ బొమ్మలు. అయితే అది ఒక్కొక్క గంట కొట్టినప్పుడు అవి బయటకు వచ్చి తిరుగుతూ, అంటే దానికి కూడా ఒక హిస్టరీ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి తిరుగుతూ చేస్తున్నప్పుడు చాలా ఒక హిస్టరీ ఉంటుంది దానికి కూడా. ప్రతి గంటకి ఒక్కొక్క బొమ్మ బయటకు వచ్చి తిరగడం చేయడం, కింద పైన చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇది చాలా చాలా ఫేమస్ ఇక్కడ కూడా స్విట్జర్లాండ్లో కూడా. అందరూ
దీనికి ఆ టైం వచ్చేటప్పుడు ఆ గంటలు ఎప్పుడు మోగుతాయి ఏంటి అని టూరిస్టులు అందరూ కూడా పోయి చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడికి సిటీకి వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని కూడా మీరు విజిట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం ఒక ఫేమస్ ప్లేస్లో ఉన్నాము. ఇది స్విట్జర్లాండ్ పార్లమెంట్. ఇక్కడే పొలిటీషియన్స్ అలాగే పెద్ద పెద్ద మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడే డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్. మీకు తెలిసిందే. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒక పక్క పిల్లలు అందరూ కూర్చుని ఆడడాలు. ఇది చాలామంది విజిటర్స్ దీన్ని చూస్తున్నారు. కానీ లోపలికి వెళ్ళడానికి అయితే యాక్సెస్ లేదు. కానీ మనకి దానికి సైడ్ వైపు నుంచి ఒకవైపు నుంచి వెళ్తే కనుక అక్కడ యాక్సెస్ ఉంది. కానీ దీని బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. ఒక రివర్ కనెక్ట్ అయి ఉంది. అంటే మనం ఫస్ట్లో నేను మీకు చూపించాను కదా, అదే రివర్ కనెక్ట్ అయి ఉంది. కొండలు, గ్రీనెస్, అలాగే గ్రీన్గా కొండలు, అలాగే మొత్తం హౌసెస్ అవి ఇవి ఎంత స్ట్రక్చరబుల్గా ఎంత బాగుందంటే నేను అది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే లోపలంటే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే మనకి నాట్ అలౌడ్, మనకి యాక్సెస్ లేదు, మనం వెళ్ళనివ్వరు. పక్క నుంచి అయితే వెళ్తాము. వెళ్ళి ఎలా ఉంది ఏంటో చూద్దాం. సరేనా, వచ్చేసేయండి. ఎలా ఉంది ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందో? స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీ అయిన బర్న్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నిటిని కూడా నేను మీ అందరికీ చూపించాను. అయితే మీ అందరికీ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్త వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. మీరు కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవీ. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ వీడర్సేన్.